హాయ్ అండి. ప్రజెంట్ విజయవాడని బేస్ చేసుకుని విజయవాడకి దగ్గరలో నేను ఒక వెంచర్ కి రావడం జరిగిందండి. ఈ వెంచర్ ఏంటంటే సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవటమే, ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసిందండి. విజయవాడ అవుట్కట్స్ లో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయడం అనేది 100% రైట్ టైం అండి. రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ 100% రైట్ టైం అండి. ఎందుకంటే ఇప్పుడు రేట్లు చాలా రీజనబుల్ గా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ అసలు విజయవాడ గ్రోత్ అనేది ఎలా ఉందో తెలుసుకుంటే, విజయవాడ మీకు లాస్ట్ 5 years బట్టి మనకి విజయవాడ సరౌండింగ్ టోటల్ ఎంటైర్ ఏపీలోనే రియల్ ఎస్టేట్ మూవ్మెంట్ అనేది బాగా విపరీతంగా పడిపోయిన పరిస్థితుల్లో కూడా రియల్ ఎస్టేట్ బాగా పుంజుకున్న ఒకే ఒక ఏరియా ఏంటంటే బందర్ హైవే అండి. ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ లో ఉన్నది ఏంటంటే బందర్ హైవే అండి. అలాంటి బందర్ హైవేలో ఇప్పుడు మనం ఆకునూరు అనే ప్లేస్ కి వచ్చామండి. ప్రజెంట్ ఆకునూరు ఎంత ట్రెండింగ్ లో ఉందంటే, ఆకునూరులో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి, లేదంటే ఆకునూరు పక్కన ఉన్న పెదవగిరాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్లాట్స్ రేట్లు సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్ లో వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అంటే ఇప్పుడు మాత్రమే ఉందండి. భవిష్యత్తులో ఉండకపోవచ్చు, ఉండదు కూడా. దానికి రీజన్స్ ఉన్నాయి. అయితే ప్రజెంట్ మనం వచ్చిన ఆకునూరులో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే, మీకు విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి ఆటో నగర్ వరకే ఒకప్పుడు సిటీ అనేది మనందరికీ తెలుసు. ఆటో నగర్ నుంచి ఇంకా డెవలప్మెంట్ ఏమవుద్దిలే అనుకున్న పరిస్థితుల్లో కూడా తాడిగడప వరకు కూడా సిటీ అనేది ఫాస్ట్ గా ఎక్స్టెన్షన్ అవటం మనందరం చూసాం. అలాగే మనకి తాడిగడపే మనకి చాలా దూరం వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు కంకిపాడు వరకు కూడా ఇప్పుడు కలిసిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఏంటంటే ఎక్కడైనా స్లో ఉంటది, కానీ విజయవాడ బందర్ హైవేకి ఎలాంటి పరిస్థితులు ఉన్నా స్లో అనేది రాదనేది మనకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కంకిపాడు నుండి నెప్పల్లి వరకు ఉన్న 4.5 kilometers. అయితే కంకిపాడు నుండి నెప్పల్లి వరకు ఉన్న 4.5 kilometers కూడా ఇప్పుడు రేట్లు రోడ్డు పక్కన కొనాలంటే గజం 20,000 వెళ్ళిపోయిన పరిస్థితి. దానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ అక్కడే మార్కింగ్ చేయటం వల్ల మనకి నెప్పల్లి బొడ్డపాడు మీదుగా మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది చలివేంద్రపాలెం మీదుగా. అయితే అక్కడ కూడా రేట్లు విపరీతంగా పెరిగినాయి. నేను చెప్పేది ఏంటంటే అందరూ కొనుక్కుంటాకి వీలైన ఏరియా ఏంటంటే ఆకునూరు, పెదవగిరాలు. ఎందుకంటే నెప్పల్లి తర్వాత వచ్చే ఏరియాలు ఇవే కాబట్టి. అలాగే మనం ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూసుకుంటే పటాన్ చెరువు తర్వాత మనకి ముత్తంగి, ఇస్నాపూర్ ఎలా అయితే ఉన్నాయో అలాగే మనకి ఔటర్ రింగ్ రోడ్ మార్కింగ్ ఏదైతే చేశారో దాని తర్వాత వచ్చే ఇమీడియట్ ప్లేసెస్ ఏంటంటే ఆకునూరు, పెదవగిరాలు. ఒక సైడ్ ఆకునూరు ఉంటుంది, ఒక సైడ్ పెదవగిరాలు ఉంటుంది. నేను మా వెంచర్ లోనే ఇన్వెస్ట్ చేయండి అని నేను చెప్పట్లేదు. నెప్పల్లి దాటిన తర్వాత ఉయ్యూరుకి మధ్యలో ఎక్కడైనా కానీ మీరు మనీ ఉంటే కనుక ఇమీడియట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే దాని ఫలాలు మీరు రాబోయే 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీరు పొందుతారు కాబట్టి. అయితే ఈ పర్టికులర్ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల యూజ్ ఏంటంటే, ఈ వెంచర్ లో ఆల్రెడీ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యి, దీంట్లో ఏ వెంచర్ కి లేని ఫెసిలిటీ ఏంటంటే ఏకంగా 90% లోన్ వస్తుందండి. దీనికి 90% లోన్ అనేది ఎక్కడ ఉండదు. దీంట్లో 90% లోన్ వస్తుంది. అటు ఎంప్లాయీస్ అవనివ్వండి, బిజినెస్ పర్సన్స్ అవనివ్వండి, ఐటీ పేజెస్ ఎవరైనా కానీ చాలా ఈజీగా మీరు జస్ట్ 10% బుకింగ్ అమౌంట్ పే చేసుకుని 90% లోన్ తీసుకోవచ్చండి. అది బెనిఫిట్. అయితే డెవలప్మెంట్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ కూడా ఉంది దీనికి. ఫస్ట్ ఫేజ్ లో అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఒక 20 plots వేకెంట్ ఉన్నాయండి. అయితే ఇన్ని హైలైట్స్ ఉన్నప్పటికీ రేట్ అనేది రీజనబుల్ గా ఉండాలి. ఈ సరౌండింగ్ లో ఎక్కడ చూసినా మినిమమే 12,000 ఉందండి. మినిమం 12,000 rupees per square yard. కానీ ఈ వెంచర్ లో, ఈ పర్టికులర్ వెంచర్ లో ఓన్లీ 11,000 rupees per square yard అండి. అయితే డెవలప్మెంట్స్ మీరు చూస్తున్నారు కదండి, అన్ని 40 feet రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్, ఓపెన్ డ్రైనేజ్, చుట్టూ కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ. ఒక సిఆర్డిఏ వెంచర్ కి ఏం డెవలప్మెంట్స్ ఉండాలో అన్ని డెవలప్మెంట్స్ మనకు ఉన్నాయండి. ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మీరు చూడొచ్చు. అయితే ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, మనకి ప్రజెంట్ ట్రెండ్ అంతా ఆకునూరు, పెదవగిరాల దగ్గరలో ఉందని చెప్పుకున్నాం. సరౌండింగ్ హైలైట్స్ చూసుకుంటే ఇక్కడ నుండి జస్ట్ 3 kilometers లో మనం ఉయ్యూరు టౌన్ లోకి వెళ్ళిపోవచ్చండి. అక్కడ మనకి ఫేమస్ స్కూల్స్ అన్ని ఉన్నాయి. విశ్వశాంతి స్కూల్ అంటే మనకి వేరే రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి విశ్వశాంతి మనకి చాలా దగ్గరలో ఉంది.
స్కూల్స్, షాపింగ్ ఏరియాస్, సినిమా థియేటర్లు అంతా ఉయ్యూరు పెద్ద మున్సిపాలిటీ. అది జస్ట్ మనకి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంది. అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ గా ట్రెండింగ్ లో ఉన్న బందర్ హైవే నేను నుంచున్న దగ్గర నుండి కేవలం 1.5 కిలోమీటర్ మాత్రమే. అలాగే మనం విజయవాడ మెయిన్ సిటీకి జస్ట్ 30 మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చండి. విజయవాడలో కలిసిపోయిన కంకిపాడికి ఓన్లీ 10 మినిట్స్ లోనే రీచ్ అయిపోవచ్చండి. అలాగే మనకి ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డుకి కేవలం 5 నిమిషాల్లోనే రీచ్ అవచ్చండి. అలాగే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనం కేవలం 30 నిమిషాల లోపే రీచ్ అయిపోవచ్చు. అలాగే కంకిపాడి దగ్గరే మొత్తం ఎడ్యుకేషనల్ హబ్ ఉందండి. మన ఉయ్యూరు నుంచి కంకిపాడికి, కంకిపాడి నుంచి ఉయ్యూరుకి రోజు స్కూల్ బస్సెస్ అన్ని తిరుగుతూ ఉంటాయి. అయితే మనకి ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గరగా రావటం వల్ల, అంటే ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇదివరకు ఇట్లా బెంచ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి మన గుంటూరు గాని గన్నవరం గాని వెళ్లాల్సిన పరిస్థితి లేదండి. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం అటు డైరెక్ట్ గా తెనాలి వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా గుంటూరు సిటీకి వెళ్ళొచ్చు. నది అవతల ఉన్న ప్లేసెస్ కి మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇటు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా తొందరగా రీచ్ అవ్వచ్చు. మనకి బందర్ హైవే ఔటర్ రింగ్ రోడ్ కలిసే చోట పెద్ద జంక్షన్ అవబోతుందండి. నెక్స్ట్ డెవలప్మెంట్ అంతా కూడా మీకు కంకిపాడి నుండి ఉయ్యూరు మధ్యలోనే ఎక్కువ డెవలప్మెంట్, ఎక్కువ హౌసెస్లు కట్టడం గానీ, ఎక్కువ సిటీ ఎక్స్పాండ్ గానీ మొత్తం కూడా ఇక్కడే జరగబోతుందండి. మనం ఎప్పుడైనా కానీ ఫ్యూచర్ లో జరిగే డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ మనకి ఎప్పుడో వస్తాయి కదా డెవలప్మెంట్స్, అప్పుడు చేద్దాం అనుకుంటే మనకి ఆ టైంకి రేట్లు పెరిగిపోతాయండి. కాబట్టి మీరు 100% ఇది రైట్ టైం అండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మనకి అమరావతి సిటీతో కూడా సంబంధం లేదు, విజయవాడ ఉయ్యూరు వరకు కూడా ఎక్స్పాన్షన్ అయితే 100% అవుతుందండి. అలాగే మనం ఈ ఔటర్ రింగ్ రోడ్ పూర్తయిన తర్వాత అమరావతి మెయిన్ క్యాపిటల్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చండి. కనెక్టివిటీస్ అంత అద్భుతంగా రాబోతున్నాయి. అలాగే వెంచర్ కి ఫ్రంట్ హౌసెస్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయి. మీరు సైట్ కి వచ్చినప్పుడు మాత్రం చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే అటు ఉయ్యూరు స్కూల్స్ కానీ, కంకిపాడు స్కూల్స్ కానీ ప్రతి బస్సు కూడా ఈ వెంచర్ ముందు నుంచే వెళ్తుందండి. రేటు కూడా చాలా రీజనబుల్ గా ఉంది. స్క్వేర్ యార్డ్ 11,000 మాత్రమే. డెవలప్మెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సరౌండింగ్ హైలైట్స్ కూడా ఇంకా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈ రోడ్డు స్టార్టింగ్ లో మనకు ఆల్రెడీ అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. సో డియర్ ఇన్వెస్టర్స్, వెంటనే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.